జ్వరంతో వచ్చిన యువతిపై మేల్ నర్స్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. శనివారం రాత్రి తీవ్ర జ్వరంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది యువతి. ఎమర్జెన్సీ వార్డులో నిద్రిస్తున్న యువతికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేశాడు. మెలకువ వచ్చిన తర్వాత తనకు ఇబ్బందిగా ఉందని యువతి తల్లికి చెప్పడంతో సిబ్బంది నిలదీశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు పోలీసులు. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ దళిత సంఘాలు, వామపక్ష నేతలు ధర్నా చేపట్టారు. దీపిక హాస్పిటల్ జరిగినటువంటి అగత్యానికి పాల్పడుతున్నటువంటి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఏదైతే దీపిక హాస్పిటల్లో జ్వరం వచ్చిందని అడ్మిట్ అయిన పేషెంట్ను అగత్యానికి పాల్పడినటువంటి సిబ్బందిపై, అదేవిధంగా హాస్పిటల్ యొక్క యజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి దీనికి సంబంధించినటువంటి జిల్లా కలెక్టర్ కూడా స్పందించి ఈ హాస్పిటల్ యొక్క లైసెన్సును రద్దు చేయాలని చెప్పి ఏఐవైఎఫ్ కడప జిల్లా పక్షాన ఈరోజు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. కరీంనగర్ 3 టౌన్ పిఎస్ లిమిట్ లో ఉన్న దీపికా హాస్పిటల్లో అడ్మిట్ అయిన ఒక విక్టిమ్ తో రేప్ జరిగింది. ఇట్లా కంప్లైంట్ మనకి వచ్చింది. కంప్లైంట్ వచ్చిన తర్వాత మన టీం అక్కడ వెళ్ళి సీన్ సెక్యూర్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. దీంట్లో మెయిన్ అలిగేషన్ ఏంటి అంటే విక్టిమ్ వాజ్ అడ్మిటెడ్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఫీవర్ ట్రీట్మెంట్, టైఫాయిడ్ ఫీవర్ ట్రీట్మెంట్. దెన్ అక్యూజ్డ్ హూ ఈజ్ అ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ ఇన్ ది సేమ్ హాస్పిటల్. He came in the early morning hours, injected some medicine, and because of which the victim became unconscious. Unconscious అయిన తర్వాత he has committed sexual assault. ఇట్లా allegation and complaint is there. Meanwhile, medical examination of victim has been done, and ఒకసారి FSL రిపోర్ట్ వచ్చిన తర్వాత we can comment on the medical side evidence also. జ్వరంతో వచ్చిన యువతిపై మేల్ నర్స్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన కరీంనగర్లో చోటు చేసుకుంది. శనివారం రాత్రి తీవ్ర జ్వరంతో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లింది యువతి. ఎమర్జెన్సీ వార్డులో నిద్రిస్తున్న యువతికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి అత్యాచారం చేశాడు. మెలకువ వచ్చిన తర్వాత తనకు ఇబ్బందిగా ఉందని యువతి తల్లికి చెప్పడంతో సిబ్బందిని నిలదీశారు. అనంతరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. యువతిని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించి సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు పోలీసులు. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ దళిత సంఘాలు, వామపక్ష నేతలు ధర్నా చేపట్టారు.